వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. సంక్రాంతి పండుగ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కోడి పందాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామీణ సంస్కృతికి ప్రజల ఉత్సాహం, ఐక్యతకు ప్రతీకలైన ఈ సంప్రదాయాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కోడి పందాల నిర్వహణతో గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. విశాఖ బీచ్ రోడ్ వద్ద గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో 1,00,000 ఆవు పిడకలతో భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపి శంఖభద్ర బాగ్చి సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేయడాన్ని ప్రశంసించారు. పండుగ పేరుతో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు కాల్చి పర్యావరణానికి హాని కలిగించవద్దని ఆయన సూచించారు. ఏలూరు మండలం శనివారంపేటలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఎద్దుల బండి నడిపారు. భోగి మంటలు వెలిగించి మాట్లాడారు. సంస్కృతి సంప్రదాయాలకు ఉభయ గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు అని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా సంక్రాంతి వేడుకలు ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం యువగలం పేరిట జాబ్ క్యాలెండర్ ను అమలు చేస్తామని చెప్పి నేటికి ప్రకటించకపోవడం అన్యాయమని అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు యుగంధర్ తెలిపారు. దీనికి నిరసనగా నరసన్నపేటలో శివాలయం వద్ద భోగి మంటల్లో యువగలం ఇచ్చిన హామీల ప్రతులను కాల్చి బూడిద చేశారు. ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి కూడా 2 సంవత్సరాలైనా మంజూరు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కూడా పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఎస్ఎస్ వలస గ్రామంలో ఏకాదశి సందర్భంగా సీతారామ భజన బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ భజన కార్యక్రమం భక్తి వాతావరణాన్ని నెలకొల్పి శ్రోతలను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తుంది. సీతారామ నామస్మరణతో పాటు సంప్రదాయ భజన గీతాలకు మధుర స్వరాలతో ఆలపించడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఆస్వాదించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో జరిగిన భోగి కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన భోగి కార్యక్రమంలో పాల్గొని భోగి మంటలు ప్రజ్వలించారు. ఈ సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు మార్కాపురం జిల్లాగా ఇచ్చారని, అందుకు ఆయనకు పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. తణుకు నియోజకవర్గ ప్రజలకు, కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ ప్రజల జీవితాల్లోని బాధలను తొలగించి వెలుగులు నింపాలని, సంక్రాంతి పంటలతో ఆనందం కలిగించాలని, కనుమ పండుగ పాడి పంటల సంస్కృతిని కాపాడుతూ కొత్త జీవితాన్ని అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పండిస్తున్న చెరుకుకు దాని అనుబంధ ఉత్పత్తులైన చెరుకు రసం, బెల్లంకు అధిక గిరాకీ ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిర్వాహకులు అట్టాడ మాధవరావు మాట్లాడుతూ ఎటువంటి రసాయనాలు వాడకుండా స్వయంగా బెల్లం క్రషర్ ఏర్పాటు చేసి సరసమైన ధరలకు అందిస్తున్నామని తెలిపారు. పలమనేరు పరిరక్షణ సమితి తమ కార్యాలయం ఎదుట సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను వేసి కార్యాలయాన్ని శుభ్రం చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న చెత్త, పాత పేపర్లను మంటల్లో వేసి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చింది. చెరుకులోని తీయదనం, పాలలోని తెల్లదనం, గాలిపటంలోని రంగుల అందం వంటి శుభాకాంక్షలు తెలుపుతూ జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భోగి వేడుకలు అంబరాన్నంటాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొని తెలుగు భాష సంస్కృతుల్లో కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత డప్పు వాయించి సందడి చేశారు. రామచంద్రపురంలో పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రి సుభాష్ స్టెప్పులేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పాత కష్టాలు వదిలి కొత్త ఆశలు, ఆకాంక్షలతో ముందుకు సాగాలన్నారు. ప్రతి కుటుంబంలో ఆనందం, సమృద్ధిగా వెల్లివిరియాలని ఆకాంక్షించారు.